అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు అంటే దామచర్ల జనార్దన్ గారు, కందుల నారాయణ రెడ్డి గారు, దామచర్ల సత్య గారు, ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ గారు, సోదరుడు రియాజ్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, ఎరిక్షన్ బాబు గారు, కొండయ్య గారు, హర్షిణి సంస్థల అధినేత రవికుమార్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికి కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, ఆ తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మాగుంట కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో, మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు, పార్వతమ్మ గారు, నన్ను శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరికి కూడా చెప్పి సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవం ఇచ్చినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా. థ్యాంక్ యూ. జై హింద్.